చాలా రిస్క్. ఈ సొంత లోడ్కి అసలు రావద్దు ఇంకోసారి. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం. ఇప్పుడు మనకు లోడింగ్ వచ్చింది, బయలుదేరాలి. వెల్కమ్ టు మై ఛానల్ ట్రక్ డ్రైవర్ రాజు. ప్లీజ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనకు లోడింగ్ వచ్చింది, రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రి దగ్గర నుంచి లోడింగ్, మనం రాజమండ్రిలో ఉన్నాం ప్రజెంట్లో. కాల్ చేసి ఇక్కడ నుంచి లోడింగ్ వచ్చింది. ఎక్కడికి అంటే ఇది ముద్దులు, మామిడి ముద్దులు అని హైదరాబాద్కి పెట్టా. చెన్నై పెడదాం అనుకున్నా, కానీ లోడ్ దొరకలేదు. అసలు మార్కెట్ చాలా డల్గా ఉంది. ఎక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ ఒక 10 రోజులు పడతాయని చెప్తారు. ప్రజెంట్లో వచ్చిన లోడ్కి ఎందుకులే మిస్ చేసుకోవడం అని చెప్పి ముద్దులు మనకు హైదరాబాద్ పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేయాలి. మన లోడింగ్ వచ్చేసి తిరువూరు, అంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్లో. అక్కడ లోడింగ్ అంట, మనకు అడ్రస్ చెప్పారు. ఇప్పుడు బయలుదేరాలి. అక్కడ పోయి పెట్టుకుంటే లోడింగ్ అవుతుంది. క్రేన్ తోటి లోడింగ్ అవుతుందంట, మీకు చూపిస్తా అక్కడ పోయినాక. ఓకే, ప్లీజ్ ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి, కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మనమైతే లోడింగ్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ టెంపుల్ ఉంది, ఈ తిరువూరు రోడ్. ఇటుకెళ్ళి తిరువూరు 10 కిలోమీటర్లు ఉంది. ప్రజెంట్లో పార్టీ వచ్చేసి ఇక్కడ పెట్టుకోమని చెప్పిండు. బండి వచ్చి తీసుకెళ్తా, మీరు అక్కడ పెట్టుకోమని చెప్పిండు. మనతో పాటు ఇంకో వెహికల్ కూడా వచ్చింది. 2 బండ్లు అంట లోడింగ్, హైదరాబాద్కి అని చెప్పారంట. మనం ప్రజెంట్లీ తిరువూరు రోడ్లో ఉన్నాం. పార్టీ ఉండి లేట్ అవుద్ది, మీరు అక్కడే ఉండండి, తీసుకెళ్తా అని చెప్పిండు. ఆ లోపు మీరు వంట చేసుకోమని చెప్పిండు. సరే, ఇప్పుడు మనం వచ్చే వరకు లేట్ అవుతుంది కాబట్టి మనం వంట ప్రోగ్రామ్ మొదలు పెట్టుకుందాం. ఉందాం. ఈరోజు ఏం కరో ఏందో చూపిస్తా. తోటలోకి తీసుకొచ్చారు ఇంకా మొద్దులు, మనకి ఇవే లోడింగ్ వేసాయి. క్రెయిన్ వచ్చింది, క్రెయిన్తో లోడింగ్ చేస్తారు. మనకు స్టార్ట్ కాలేదు ఇంకా. వంట స్టార్ట్ అయింది. టమాటా, ఉల్లిగడ్డ, ఎగ్ ఫ్రై చేయాలి. మనం లారీలు మొత్తం ఎగ్ ఫ్రై తప్ప వేరేది ఏం చేసుకోవాలి, ఎందుకంటే దప్పున కావాలి. ఆత్రిస్తారు అమ్మాలోలు, తప్పదు కాబట్టి గుడ్లు చికెను అయితే దప్పున అయిపోద్ది. అంటే కూరగాయలు భోజనం చేయాలంటే చాలా టైం పడుతుంది. ఏం చేస్తాం, తప్పదు. టమాటా, ఎగ్ ఫ్రై చేద్దాం, కర్రీ చేద్దాం. కర్రీ చేసుకొని అయితే స్టార్ట్ అయింది. ప్రజెంట్ అయితే మనం రెడీ ఉండదు కాబట్టి వంట చేసుకొని ప్రశాంతంగా హోటల్ తినకన్నా తినేస్తే పని అయిపోతుంది. ఇప్పుడే అయిపోయింది వంట, తినేయాలి ఇక. అండా కర్రీ, ఉడకబెట్టిన గుడ్లు తిన్నాం. పక్కన ఇంకో బండి డ్రైవర్ ఉండు, 2 బండ్లు కూడా ఇచ్చినాం కదా, అతను కూడా వంట చేసింటి. అన్న ఒక్కడే ఉండు, ఇద్దరు వండుకుందాం అని చెప్పి వండేసిన. ఇక తినాలి, బండి లోడ్ అవుతుంది, తర్వాత తింటా. లోడింగ్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ అవుతుంది. సగం అయింది. మొద్దులు ఎర్రచందనం అనుకున్నారు, కాదు మామిడి మొద్దులు. ఎవా తగ్గేదే లేదు, మామూలుగా ఉండదు. అయిపోయింది, సగం అయింది లోడింగ్. రిస్క్ అయిపోతుంది ఇది లోడింగ్. మొద్దులు తిరగడం, బండ్లు అలా తిరగడం, పెద్ద పెద్ద మొద్దులు ఇలా తిరగడం, టైర్లు తిరగడం చాలా ఇబ్బంది అవుతుంది. పెద్ద రిస్క్ లోడ్ ఇది. ఏం చేస్తాం, తప్ప లోడింగ్ లేక రావాల్సి వచ్చింది. ఇప్పుడే లోడ్ అయిపోయింది. మనం ఉదయం వండుకున్నాం ఉంటా, కానీ లోడింగ్ స్టార్ట్ అయ్యే లోపు బండి జరపాలి. ఇంకా ముందరకు జరిపేది ఉంటుంది. లోడ్ అయింది, పక్క పెట్టిన. ఇంకా బిల్లులు రాలేదు, సాయంత్రం వస్తుండొచ్చు. ఫారెస్ట్ బిల్లులు కదా. తింటున్నా, ఆకలి అయితే పొద్దున తినలేదు. తినానే లోపే బండి జరపాలి, అక్కడిక్కడ అనే లోపే అదే సరిపోయింది. బండి లోడ్ అవుతుంటే బయటికి వెళ్తుంటే బండి దిగబడిపోయింది. క్రెయిన్ తెచ్చి గుంజిస్తున్నాం, ఏం వెళ్తుందో ఏమో, తగ్గుదల్లం అయిపోయింది. క్రెయిన్ పెట్టి గుంజినా వెళ్ళట్లేదు, బండి దిగబడిపోయింది. మళ్ళీ ఉడుకుతున్నాయి, తడిచిపోయింది. ఆడకంటే ఏమన్నా వెళ్ళదురా నాయన అన్న, కానీ తను దిగబడిపోయింది మా బండికా. చెప్తే ఏం లేదు, ఎంత వచ్చి ఉంది, తడిచింది. ఊళ్ళో లోడ్ బండి ఏడికెళ్ళి వెళ్తుంది. తను దిగబడిపోయింది, టైర్లు తిరుగుతున్నాయి. చెప్పిన ఈ బాడ బాగాలేదురా బాబు, ఈ రోడ్ ఏమో రాదురా, లారీ రాదురా అంటే వాళ్ళు వినరు, పాడినారు. ఏం తడవలేదు, మన లారీలు ఎత్తినాం పోయినాయి అని ఉన్నారు. ఏటీపీలో క్రెయిన్ 2 బండ్లు పెట్టి గుంజించాల్సి వచ్చిన పరిస్థితి, అయినా రావట్లేదు బండి. దిగబడదు బండి, బుద్ధలమైంది. క్రెయిన్ 2, ఒక జేసీపీ లాగి వెనకకి లాగిన. చాలా రిస్క్. ఈ సొంత లోడ్కి అసలు రావద్దు ఇంకోసారి. ఈ రోడ్డా లేకపోతే ఏంది, చెరువు, కాలువ, కట్ట, దీంట్లోకి వెళ్ళి ఇంత పెద్ద లారీ రావాలంటే ఎవరిని లారోలని ఖరాబ్ చేసేది తప్ప ఏం చక్కదా నువ్వు. మళ్ళా జేసీబీ, క్రెయిన్. ఆల్రెడీ తల్లాడకు వచ్చేసాం. కల్లూరు దాటి తిరువురు దాటేసి ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఆపాలి మనం. ఎందుకంటే మనం కర్రగా లోడ్ అయింది. 4-5 చెక్ పోస్టులు ఉంటాయి ఫారెస్ట్. ప్రతి ఫారెస్ట్ చెక్ పోస్ట్ స్టాంప్ వేయించుకోవాలి గవర్నమెంట్ కాబట్టి. ప్రతి చెక్ పోస్ట్ దాదాపు లేదన్నా పోయేలోపు 5 నుంచి 6 చెక్ పోస్టులు గవర్నమెంట్ ముద్రలు, ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇలా ముద్ర వేసుకొని పోవాలి. ఒక్క చెక్ పోస్ట్ మిస్ అయినా కానీ ముందర చెక్ పోస్ట్ కూడా 7 చీరల నీళ్ళు ఆపిస్తాడు. ఎందుకు వేసుకొని రాలి, అక్కడ పోయి వేసుకొని రావాలి, మళ్ళీ రిటర్న్ పంపిస్తాడు. ఎప్పుడైనా ఈ ఫారెస్ట్ లో ఎత్తుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టాంపులు ముఖ్యం పక్క. ఇదే హైవే లెఫ్ట్ సైడ్ లా మనం ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఇలా లెఫ్ట్ కు దిగేస్తే, లెఫ్ట్కి వెళ్తే హైవే గుంటూరు చక్క మిరాలు కూడా
చెన్నై హైవే దేనికి వెళ్ళిపోతుంది. మనం ప్రజెంట్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం, హైదరాబాద్ దగ్గరకు వచ్చినాం. పార్టీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు. కొద్దిగా ఫోన్ చేసినప్పుడు అక్కడికి వచ్చి ఫోన్ చేయండి అని చెప్పిండు. ఇప్పుడు నైట్ 2 అవుతుంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు. ఎంతసేపు చేసినా నైట్ ఏం సిటీ అన్లోడింగ్ నో ఎంట్రీ. ఫోన్ చేస్తే లేవరు. తెల్లారి ఎప్పుడు చెప్తారు తెలియదు. నో టైం అయితే పరిస్థితి ఏంది? మళ్ళీ ఏమంటారు, మీరు వచ్చి ఫోన్ చేసి తెలియదా అని పాడారు. రివర్స్ మార్కింగ్ ఇట్లా ఉంది. తెల్లవాళ్ళు జర్నీ చేసుకుని వచ్చినాం. ఒక గంట పండుకుందానికి టైం ఉండదు, అదొక టెన్షన్. తెల్లారి నో ఎంట్రీ అని ఇదే సంసారం ఇది. కానీ అది అర్థం చేసుకోవాలి, ఇది జీవితం. ఇలా అయితే మనం అడ్డా చెప్పినాక వచ్చినాం. పార్టీ టింబర్ డిపో ఐదున్నర నుంచి లోపల తొర్రూరు పోయే రూట్లో ఉంది. ప్రజెంట్లో అయితే టింబర్ డిపోకి అయితే వచ్చేసాం. అన్లోడింగ్ పాయింట్ ఇంకా మనకు ట్రైన్ రాలేదు, ఎప్పుడైతే ఏమో చూడాలి. ప్రస్తుతానికి అయితే 5:30 దగ్గర ఉన్నాం. మనకి ఇప్పుడే బండి లోడింగ్ స్టార్ట్ అయింది, అన్లోడింగ్ స్టార్ట్ అయింది. ట్రైన్ వచ్చింది, దింపుతారు. ఆ గంటలు అయిపోకూడదు అంటుండ అన్న, చూడాలి మరి. ఇక మరి లోడింగ్ మరి ఎక్కువ పెట్టాలి, ఎందుకని బండి ఆగలేదు. ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఈ ట్రిప్ అయిపోయింది. మొదలు లోడు, కానీ చాలా రిస్క్, చాలా జర్నీ. ఈ లోడ్కి దయచేసి ఎవరు పోవద్దండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైతే మనం హైదరాబాద్ ఐదున్నరలో ఉన్నాం. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంతసేపు నా వీడియో చూసినందుకు పేరున ధన్యవాదాలు. ఫాలో చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని షేర్ చేయండి. ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. కొద్దిగా ఎంకరేజ్ చేస్తే మేము కూడా కొద్దిగా ఇంకో వీడియో చేయడానికి మాకు కూడా కొద్దిగా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి ఏందనేది మళ్ళీ మంచిగా, మీకు ఇంతకంటే ఎక్కువ మంచిగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ ఫాలో చేయండి ప్లీజ్. దయచేసి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం.